ఆత్మకారకుడు ఆత్మకారకుడు అమాత్యకారకుడిని చూడడం మంచిది, లేదా అమాత్యకారక గ్రహంతో కలిసి ఉండడం మంచిది. ఇది బాగుంది. కానీ ఆత్మకారకుడు ఎప్పుడు బలంగా ఉంటాడు? ఈ ఆత్మకారకుడిని ఏదో గ్రహం చూడాలి కదా. మీ ఆత్మకారకుడిని నైసర్గిక శుభుడైన గురువు చూసినట్లయితే, బృహస్పతి చూసినట్లయితే ఇది కూడా యోగంగా చెప్పుకుంటాను. శ్రీ మాధవానంద గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము. అదేమిటి అంటే కనుక చాలా కాలమైంది ఒక మంచి పాయింట్స్ చెప్పుకుని ఆత్మకారక గ్రహం గురించి మాట్లాడుకుని చాలా కాలమైంది. ఆత్మకారకుడు, అమాత్యకారకుడు, భ్రాతృకారకుడు ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటాం. పితృకారకుడు, మొత్తం ఇవన్నీ మనకు తెలిసి ఇవన్నీ. కానీ ఎక్కువగా నేను డిస్కస్ చేసేది మాత్రం ఆత్మకారక గురించి, అమాత్యకారక గురించి మాత్రమే. అందులోనూ ఆత్మకారక గురించి ఎక్కువ చెప్తూ ఉంటాను నేను, అమాత్యకారక కంటే కూడా. ఎందుకంటే ఆత్మకారకుడికి జాతక చక్రంలో అంత విశిష్టమైన పాత్ర ఉంటుంది. తర్వాత అమాత్యకారకుడికి ఉంటుంది. ఆత్మకారక గ్రహం అంటే ఏం చెప్పుకున్నాం? మనకు జాతక చక్రంలో ఏదైతే ఎక్కువ డిగ్రీల్లో ఉంటుందో అది ఆత్మకారకుడు అని చెప్పుకున్నాం. ఇక్కడ మీకు ఇంకా కొంతమందికి సందేహాలు వస్తున్నాయి. ఆత్మకారక గ్రహాన్ని ఎలా తీసుకుంటామంటే ఇందులో ఛాయాగ్రహాన్ని తీసుకోకూడదు. రాహుకేతువులు రారు. ఎందుకంటే ఇద్దరు కూడా ఒక డిగ్రీలోనే ఉంటారు. రాహు ఎన్ని డిగ్రీలో ఉంటాడు, కేతు కూడా అన్ని డిగ్రీలో ఉంటాడండి. ఆయన రెండు ఆత్మకారక గ్రహాలు ఉండవు జాతక చక్రంలో ఎవరికి కూడా. ఒకే ఒక ఆత్మకారక గ్రహం ఉంటుంది. ఛాయాగ్రహాన్ని తీసుకోకూడదు. మనకి మిగతా సప్తమ గ్రహాల్లో ఏదైతే ఎక్కువ డిగ్రీల్లో ఉంటుందో అది ఆత్మకారకుడు. క్లియర్ అయింది ఇక్కడ మీకు చెప్పింది? సరే, ఇక్కడ కొన్ని కొన్ని కొత్త విషయాలు మనం తెలుసుకుందాం. మీ జాతక చక్రంలో ఆత్మకారకుడు ఎవరో చూసుకోండి. ఆత్మకారకుడు ఎవరో చూసుకోండి. ఫస్ట్ ఆత్మకారకుడు నైసర్గిక శుభుడా, నైసర్గిక పాప చూసుకోండి. అర్థమైందా? ఎక్కువ డిగ్రీలో ఉన్నది ఆత్మకారకుడు అనుకున్నాం. అది నైసర్గిక శుభుడా, నైసర్గిక పాప? నైసర్గిక శుభులు ఎవరు? గురువు అని చెప్తాం. ఫస్ట్ గురువు, శుక్రుడు, చంద్రుడు, బుధుడు, ఈ నాలుగు కూడా నైసర్గిక శుభగ్రహాలు. మిగతావన్నీ కూడా నైసర్గిక పాపగ్రహాలు. ఫస్ట్ ఆత్మకారకుడు ఎవరయ్యారో చూసుకోండి. తర్వాత ఈ ఆత్మకారకుడు మీ జాతక చక్రంలో అమాత్యకారకుడిని చూస్తున్న, అమాత్యకారకుడు అంటే ఎవరిక్కడ? తర్వాత ఎక్కువ డిగ్రీల కంటే తర్వాత ప్లేస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ అమాత్యకారకులు అనమాట. అంటే మీకు క్లియర్గా అర్థం అవ్వాలనుకోండి, జ్యోతిషం మీద పట్టు ఉన్న వాళ్ళకి అర్థమైపోతుంది. పట్టు లేని వారికి అర్థం అవ్వాలంటే క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్, సెకండ్ ర్యాంక్ స్టూడెంట్. ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ ఏమో ఆత్మకారకుడు, సెకండ్ ర్యాంక్ స్టూడెంట్ ఏమో అమాత్యకారకుడు. అర్థమైపోయిందా? ఎప్పుడు కూడా ఈ ఆత్మకారకుడు అమాత్యకారకుడిని చూస్తూ ఉండడం అన్నది చాలా మంచి విశేషమైన యోగంగా చెప్పుకుంటాం. ఇది ఫస్ట్ పాయింట్ రాసుకోండి. రెండో పాయింట్ చూసుకోవట్లేదు. రెండో పాయింట్ ఏం చెప్తుంది? ఆత్మకారకుడు, అమాత్యకారకుడు కలిసి ఉండాలి. ఎవరి జాతక చక్రంలో అయితే ఆత్మకారకుడు, అమాత్యకారకుడు కలిసి ఉంటారో వాళ్ళకు కూడా అనంత యోగం పడుతుంది అని చెప్పచ్చు. ఇప్పుడు మీ ఆత్మకారకుడు ఎవరో చూసుకోండి. మీ ఆత్మకారకుడు ఎవరో చూసుకోండి. ఈ ఆత్మకారకుడు అమాత్యకారకుడిని చూడడం మంచిది, లేదా అమాత్యకారక గ్రహంతో కలిసి ఉండడం మంచిది. ఇది బాగుంది. కానీ ఆత్మకారకుడు ఎప్పుడు బలంగా ఉంటాడు? ఈ ఆత్మకారకుడిని ఏదో గ్రహం చూడాలి కదా. మీ ఆత్మకారకుడిని నైసర్గిక శుభుడైన గురువు చూసినట్లయితే, బృహస్పతి చూసినట్లయితే ఇది కూడా యోగంగా చెప్పుకుంటాము. ఇది కూడా యోగంగా చెప్పుకుంటాము. ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ ఇది. అంటే అందరికి ఇలా కాదు, గురువు చూడాలి. వక్రించిన గురువు చూస్తే ఇంకా మంచిది. ఆత్మకారకుడిని వక్రించిన గురువు చూస్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. సరే, బాగుంది, అయిపోయింది. అమాత్యకారకుడిని చూడట్లేదు, అమాత్యకారకుడితో కలిసి లేడు, గురువుచే చూడబట్టలేదు ఆత్మకారకుడు. ఓకే, ఇంకెలాగా అంటే కనుక మీ జాతక చక్రంలో రవిగ్రహం నుంచి ఎవరికైతే జాతకుడికి ఆత్మకారకుడు ఈ లాభస్థానంలో ఉండడం జరుగుతుందో వాళ్ళకి అనంత ధనయోగాలు కలుగుతాయి. విలాసవంతమైన జీవితం ఉంటుంది. పలుకుబడి వ్యక్తులతో పరిచయాలు ఉంటాయి. రాజకీయంగా బాగా ఎదుగుతారు అని చెప్పచ్చు. ఇది రాజకీయ నాయకులు ఎవరైతే రాజకీయంగా ఎదగాలి అనుకుంటున్నారో వాళ్ళు చూసుకోండి.
మీ జాతక చక్రంలో మీ యొక్క రవి నుంచి, ఎందుకంటే ఇక్కడ రవి రాజకీయాలను సూచించేది రవి బలంగా ఉండాలి జాతక చక్రంలో. అదే రవి నుంచి ఆత్మకారకుడు లాభస్థానంలో ఉన్నట్లయితే, లాభస్థానం పలుకుబడిని సూచించే స్థానం అది, ఖచ్చితంగా వాళ్ళు రాజకీయాల్లో ఒక ఉన్నత పదవిని పొందుతారు అని చెప్పచ్చు. ఇప్పుడు రాజకీయాల్లో ఉంటున్న వాళ్ళకి ఖచ్చితంగా ఆత్మకారకుడికి రవికి ఖచ్చితంగా సంబంధం ఉండి తీరుతుంది, అందుకే వాళ్ళకి ఆ పదవులు ఉన్నాయి అని చెప్పచ్చు. ఈ రవి నుంచి లాభస్థానంలో లేడు అనుకుందాం ఆత్మకారకుడు, కనీసం రవితో కలిసి ఉన్నా చాలా మంచిది. రవి ఆత్మకారకుడు కలిసి లాభంలో ఉండడం ఇంకా మంచిది. జాగ్రత్తగా వినండి, రవి మీ యొక్క ఆత్మకారకుడు ఇద్దరు కలిసి లాభస్థానంలో ఉన్నా, లేదా రవి ఉన్న ప్లేస్ నుంచి లాభస్థానంలో ఆత్మకారకుడు ఉన్నా మీకు పలుకుబడి ఖచ్చితంగా ఉంటుంది, జీవితంలో విలాసవంతమైన జీవితం ఉంటుంది అని చెప్పచ్చు. చెక్ చేసుకోండి కావాలంటే. రాజకీయ నాయకులు ఎవరైనా మీకు తెలుసుంటే కనుక వాళ్ళ జాతక చక్రం కూడా చెక్ చేయండి, ఇలాంటి పాయింట్స్ ఖచ్చితంగా టాలీ అవుతాయి. ఇక్కడ మీకు సందేహం రావచ్చు, ఇందాకే నేను ఆ సందేహం క్లియర్ చేయాలి, ఇప్పుడు చేసుకుందాం. ఇందాక ఆత్మకారకుడు గురువుచే చూడబడాలి అన్నాను. ఇక్కడ వెంటనే ఒక సందేహం వస్తుంది కొంతమందికి, మాకు గురువే ఆత్మకారకుడు అండి అని. అప్పుడు మనం ఆ పాయింట్ టాలీ చేయలేము, అంతే కదా. మరి గురువే ఆత్మకారకుడు అయినప్పుడు గురువుని చూసుకోడుగా, అప్పుడు ఈ పాయింట్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? రవి నుంచి లాభస్థానంలో ఉండడం కానీ రవితో కలిసి ఉండడం కానీ తీసుకోవాలి. మళ్ళా వెంటనే ఇప్పుడు సందేహం వస్తుంది, అయ్యా మాకు రవి ఆత్మకారకుడు అయ్యాడండి, మరి రవితో కలిసి ఉండడం కానీ రవితో చూడబడ్డం కానీ జరగదు కదా అంటే, మీకు రవే ఆత్మకారకుడు అయినప్పుడు గురువుచే చూడబడ్డము లేదా రవే లాభస్థానంలో ఉండడము, అదాയത് పాపస్థానం అయినప్పటికీ కూడా చాలా చాలా మంచిది. గురువుచే చూడబడ్డం కూడా చాలా మంచిది. రవి ఆత్మకారకుడు కాకుండా ఎవరికైతే వేరే గ్రహం ఆత్మకారకుడు అవుతారో వాళ్ళకి టాలీ అవుతుంది పాయింట్. రవి నుంచి లాభస్థానంలో ఉండడము లేదా రవితో కలిసి ఉండడము. ఇందాక గురువు ఆత్మకారకుడు కాకుండా వేరే గ్రహం ఆత్మకారకుడు అయినప్పుడు గురువుచే చూడబడ్డము. ఇది చిన్న చిన్న పాయింట్స్ మరి చెక్ చేసుకోవాలి. క్లియర్ అయిందా? ఓకే, ఫైన్. లాభస్థానం అయిపోయింది. ఇప్పుడు మీకు రవి నుంచి రెండో ఇంట్లో ఉండి ఆత్మకారకుడు, రెండో ఇంట్లో ఉన్నట్లయితే ఆత్మకారకుడు, ఇందాక లాభస్థానం అయిపోయింది, ఇప్పుడు ధనస్థానం. వెంటనే ఇవే చెప్తాను, లాభస్థానం అనగానే మీకు ఐడియా వచ్చేయాలి, నెక్స్ట్ ధనస్థానం వస్తుంది అని. ధన లాభస్థానాలు ఇప్పుడు లింక్ చేస్తాను నేను, మిగతా కోణాధిపత్యాలు కోణాలు కేంద్రాలు తర్వాత చెప్తాను నేను. రవి నుంచి రెండో ఇంట్లో ఎవరికైతే ఆత్మకారకుడు ఉండడం జరుగుతుందో వాళ్ళకు కూడా మంచి ధనయోగాలు ఉంటాయి అని చెప్పచ్చు. కానీ వీళ్ళకి ఫైటింగ్ స్పిరిట్ ఎక్కువ ఉంటుందండి. కుటుంబ స్థానంలో పడింది కదా ఆత్మకారకుడు, వీళ్ళకి ఏంటంటే ఫైటింగ్ స్పిరిట్ చాలా ఎక్కువ ఉంటుంది. రవి నుంచి రెండో ఇంట్లో ఉన్నప్పుడు, లగ్నం నుంచి ఇక్కడ మాట్లాడట్లేదు, రవి నుంచి కుటుంబ స్థానం. అసలు మనం మెయిన్ లగ్నం నుంచి చెప్పుకుంటాం, లగ్నము, కుటుంబ స్థానము, తృతీయ స్థానం, చతుర్థ స్థానం. ఇక్కడ రవి నుంచి మాట్లాడుకుంటున్నాం. రవి నుంచి కుటుంబ స్థానంలో పడినప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఫైటింగ్ స్పిరిట్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళు ఏదైనా విజయం సాధించాలంటే ఫైటింగ్ ఎక్కువ ఉండాలి, ఈజీగా రాదు వీళ్ళకి ఏది కూడా. ఇది ఇంకా ఈజీగా చెప్పచ్చు. మీకు ఇందాక రాజకీయాల గురించి చెప్పాను కదా, అదే రాజకీయ నాయకుల్లో తీసుకుందాం. కొంతమంది గెలుస్తూనే ఉంటారు, కొంతమంది చాలా పోరాడితే కానీ గెలవరు. చాలా పోరాడాలి వాళ్ళు. ఏంటి ఆ పక్క నియోజకవర్గమే మాత్రమేమో ఈజీగా గెలిచేస్తున్నాడు, అతను ఒక పార్టీ నేను ఒక పార్టీ, సేమ్ పార్టీ, కానీ నేను ఇంత కష్టపడాల్సి వస్తుంది అని ఒక ఆలోచన ఉంటుంది కొంతమంది రాజకీయ నాయకులకి. ఇదే డిఫరెన్స్. కుటుంబ స్థానంలో ఆత్మకారకుడు ఉన్నప్పుడు అది రవి నుంచి కుటుంబ స్థానం అయినప్పుడు, లగ్నాత్తు కాదు, రవి నుంచి రెండో ఇల్లు అయ్యి అక్కడ ఆత్మకారకుడు ఉన్నప్పుడు ఇది ఫైటింగ్ స్పిరిట్ ఉంటుంది. వాళ్ళు గెలుస్తారు కానీ వాళ్ళకి ఏమి యుద్ధము సింపుల్గా రాదు, వాళ్ళకి విజయం. క్లియర్ అయిందండి పాయింట్ నేను చెప్పింది. ఇప్పుడు నేను రాజకీయంగా చెప్పాను, మీరు వేరే రంగం తీసుకోండి, ఏ రంగం తీసుకున్నా ఈ రవి నుంచి రెండో ఇంట్లో, మళ్ళీ కుటుంబ స్థానం అంటే మీరు లగ్నంతో చెప్పేస్తారు, నేనే తప్పు చెప్తున్నాను అనిపిస్తుంది మళ్ళీ. రవి నుంచి రెండో ఇంట్లో, ఇది బట్టి పట్టేయాలి. రవి నుంచి రెండో ఇంట్లో ఎవరికైతే ఆత్మకారకుడు ఉండడం జరుగుతుందో వాళ్ళకి యుద్ధంతో కూడుకున్న విజయం అందుతుంది. అయిపోయింది. తర్వాత రవి నుంచి మీ ఆత్మకారకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పంచమ స్థానంలో ఉండాలి. ఇక్కడ లగ్నంతో అసలు మాట్లాడట్లేదు నేను, గమనించుకోండి. రవి నుంచి పంచమ స్థానంలో మీ ఆత్మకారకుడు ఉన్నట్లయితే అది ఒక అదృష్టమైన జీవితాన్ని ఇస్తుంది జాతకుడికి. మీకు ఇక్కడ కూడా ఇందాక లాభస్థానంలాగే విలాసవంతమైన జీవితం ఉంటుంది.
వీళ్ళకి ప్రాపర్టీస్ చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఎక్కువగా వీళ్ళు డబ్బు మీద కూడా వ్యామోహం కలిగి ఉంటారు అని చెప్పచ్చు. ఖచ్చితంగా వీళ్ళకి ఏదో ఒక వ్యామోహం ఉంటుందండి. డబ్బు అవ్వచ్చు, అంటే ఆ స్థానాన్ని బట్టి, రవి నుంచి పంచమ స్థానం ఏ స్థానం అయిందో చూడాలి. లగ్నాత్తు చూసుకున్న స్థానాన్ని బట్టి వీళ్ళకి డబ్బు మీద వ్యామోహమా, స్త్రీల మీద వ్యామోహం, వక్రించిన గ్రహాన్ని బట్టి కూడా ఉంటుంది. సుఖవంతమైన జీవితం గురించి వీళ్ళు పాకులాడము ఇవన్నీ కూడా ఉంటాయి. ఏదైనా వ్యామోహం ఎక్కువ ఉంటుంది. అది మంచి స్థానం అయ్యింది అనుకోండి, లగ్నాత్తు రవి నుంచి పంచమ స్థానం ఓకే, లగ్నాత్తు మంచి స్థానం అయిందనుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. వ్యామోహం మంచిగా ఉంటుంది. డబ్బు సంపాదించాలని, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని, కుటుంబంలో తల్లిదండ్రులు బాగా చూసుకోవాలని, వాళ్ళకి ఒక మంచి పేరు తీసుకురావాలని, ఇలా కసి ఉంటుంది చూడండి. కొంతమందికి మా తల్లిదండ్రులు చాలా కష్టపడ్డారండి, వాళ్ళకి మంచి పేరు తీసుకురావాలి అంటూ ఉంటారు చాలామంది. ఇలా అనమాట. ఆ లగ్నాత్వ స్థానం పాడైంది అనుకోండి, రవి నుంచి పంచమ స్థానమే, లగ్నాత్వ స్థానం పాడైంది అనుకోండి, ఎలా అయినా సరే డబ్బు సంపాదించాలని, అది మంచి మార్గమా చెడు మార్గమా అన్నది ఉండదు. ఇంకా వాళ్ళకి ఎలా అయినా డబ్బు సంపాదించాలి, అలాగే డబ్బు సంపాదిస్తారు. తర్వాత కొంచెము వాళ్ళు అక్రమంగా డబ్బు సంపాదించడం అలా కూడా సంపాదిస్తారు. వ్యామోహం, కొంచెం చెడు వ్యామోహం ఉండడం, ఇవి కూడా ఉంటాయి. కానీ సుఖవంతమైన జీవితం ఖచ్చితంగా ఉంటుంది. సుఖవంతమైన జీవితము ఖచ్చితంగా ఉంటుంది. ఇక తర్వాత ఫైనల్గా రవి నుంచి ఎవరికైతే భాగ్యస్థానంలో ఆత్మకారకుడు ఉంటాడో, అది లగ్నాత్తు కూడా మంచి స్థానం అయితే మీకు భోగాలు భాగ్యాలు అన్నీ కూడా కలుగుతాయి. అదే చెడు స్థానం అయ్యింది లగ్నాత్తు అంటే కనుక, కానీ రవి నుంచి మాత్రం భాగ్యస్థానం అయ్యిందంటే కనుక వాళ్ళకి భోగభాగ్యాలు ఉంటాయి. భోగభాగ్యాల కోసం వీళ్ళు ఎన్ని అడ్డదారులైనా తొక్కుతారు అని చెప్పచ్చు. భోగభాగ్యాలు ఉండడానికి, వాళ్ళు సక్రమంగా వెళ్ళడానికి అడ్డదారులు తొక్కడానికి సంబంధం ఉండదు. కానీ భోగభాగ్యాలు ఖచ్చితంగా వాళ్ళు అనుభవిస్తారు. మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పచ్చు. అయింది కదా. ఇప్పుడు మన ఆత్మకారకుడు జాతక చక్రంలో ఎలా ఉండాలి ఒక జాతకుడికి అన్నది చెప్పడం జరిగింది కదా. చెక్ చేసుకోండి మీరు ఆత్మకారకుడు ఎలా ఉన్నారు ఏంటి అని. ఆత్మకారకుడు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, నీచం పట్టకూడదు, నీచము పట్టకూడదు. ఆత్మకారకుడు ఎక్కువగా పాపగ్రహాలచే చూడబడకూడదు, శుభగ్రహంచే చూడబడాలి. ఇదొకటి గుర్తుంచుకోవాలి. తర్వాత ఆత్మకారకుడు ఎక్కువగా పాపస్థానాల్లో ఉండకూడదు, దుస్థానాల్లో ఉండకూడదు. ఇది కూడా గుర్తుంచుకోండి. ఇవి మెయిన్ బేసిక్ పాయింట్స్. ఇవి అందుకే లాస్ట్లో సింపుల్గా చెప్తున్నాను. ఎవరికైతే ఆత్మకారకుడు పాడైపోయి ఉన్నాడో జాతక చక్రంలో, ఇప్పుడు నేను చెప్పినట్టు నీచం పట్టిన పాపస్థానంలో ఉన్న, నీచం పట్టిన పాపస్థానంలో ఉన్న కాస్త నెగిటివ్ ఫలితాలు ఉంటాయి ఆ జాతకులకి. అలాంటి వ్యక్తులు ఖచ్చితంగా పరిహారం చేసుకోవాలి. ఆత్మకారకుడు పాడయ్యాడు అని మీకు తెలిస్తే ఈ పరిహారం పనిచేస్తుందండి. మీ ఆత్మకారకుడు ఎవరో చూసుకోండి, ఆయన ఎలా ఉన్నారో చూసుకోండి. పాడయ్యాడు అని తెలిసిందనుకోండి, ఖచ్చితంగా ఈ రెమెడీ చెయ్యాలి. ఏమిటి ఆ రెమెడీ అంటే కనుక, ప్రతి శనివారము కూడా మీరు ఆంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్ళాలి. ఆంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్ళాలి. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, ఆంజనేయ స్వామివారికి ప్రతి శనివారం 19 ప్రదక్షిణలు చేయండి. చేసి అమావాస్య తర్వాత వచ్చే మొదటి శనివారము తెల్ల జిల్లేడు పూలు ఉంటాయి కదా, ఆ తెల్ల జిల్లేడు పూలు ఆకులు ఉంటాయి కదా, జిల్లేడు ఆకులు అంటాం. ఇప్పుడు చాలామందికి సందేహం వస్తుంది, తెల్ల జిల్లేడు పూలు లేవండి మా దగ్గర, కొంచెం ఎరుపు రంగు జిల్లేడు పూలు ఉన్నాయి. ఏ జిల్లేడైనా పర్వాలేదు, ఫస్ట్ తెల్ల జిల్లేడు పూలు మనం తీసుకుంటాం. అది లేనప్పుడు జిల్లేడు పూలు ఏదైనా పర్వాలేదు. ఆ జిల్లేడు ఆకులు తీసుకోండి, శుభ్రంగా కడిగేసేయండి. ఆకులను తీసుకుని తుంచండి, మొక్కల నుంచి తుంచేయండి. పువ్వు ఎలా తుంచుతామో ఆకులు కూడా తుంచేయండి. శుభ్రంగా కడిగేసుకుని 11 ఆకులు, ఏంటంటే 11 ఆకులు మాల కింద చేసి అమావాస్య తర్వాత వచ్చే మొదటి శనివారం 19 ప్రదక్షిణలు చేసి ఆంజనేయ స్వామివారికి సమర్పించండి. చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఆత్మకారకుడు వల్ల యొక్క వచ్చే ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం.